తిరుమలలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 40.20 కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించినట్లు తెలిపారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. 17.81 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 35.60 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించామని తెలిపారు. 2.13 లక్షల మంది తలనీలాలు సమర్పించారని చెప్పారు. భక్తులకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించి 4 ఏళ్లవుతుందన్నారు. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం. కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది దర్శనం చేసుకున్నారు. అంటే దాదాపు 470 ఆబ్సెంట్. సో యావరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు 7%. విఐపి బ్రేక్ ఏమో టోటల్ 10 రోజులకు కలిపి సెల్ఫ్ విఐపీస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది పత్రికాముఖంగా. వారు 19,255 ఇష్యూ చేస్తే 18,578 అవైల్ చేసుకున్నారు. 19,255 ఇష్యూ చేశాము, 18,578 అవైల్ చేసుకున్నారు. 677 ఆబ్సెంట్, అంటే దాదాపు 3.3% ఆబ్సెంట్ అయ్యారు విఐపి బ్రేక్లో. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం. కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది దర్శనం చేసుకున్నారు. అంటే దాదాపు 470 ఆబ్సెంట్. సో యావరేజ్